ఇంకొకటి నాది తాళాంకనందిని పరిణయము సమగ్ర పరిశీలన. ఈ తాళాంక నందిని పరిణయమే అందరూ వచ్చిన ఆహూతులందరూ కూడా ఇదిగో మీ నందిని పరిణయం తాళాంక ఆ! నందిని పరిణయం లాగా చేశారండి మీ ఫంక్షన్ అని చెప్పి అవునండి. నాకు అందరూ అన్నారు. నాకు పుత్రికలు, కుమార్తెలు లేరండి. అందువల్ల నందిని కావ్య నేను కన్యక. కావ్య కన్యక నందినినే నేను పెంచుకున్న బిడ్డలాగా చూసుకున్నాను. అందుకనే పెళ్లిలాగా చేశాం మేము. అయితే ఈ తాళంక నందిని పరిణయ కావ్యకర్త ఎవరంటే శ్రీ ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచారి గారు. ఈయన ఇది 120 సంవత్సరాల క్రితం గ్రంథం అండి. తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది రంగాచార్యులు గారు సేకరించి వెలుగులోకి తీసుకొచ్చారు ఈ ఓకే. తాళంకనందిని పరిణయము. ఈ తాళంకనందిని పరిణయ ప్రబంధం ఎలాంటిదంటే హ్మ్, అష్టాదశ వర్ణనలతో హుహు. అలంకార ప్రియో విష్ణువు అన్నట్టు అలంకారాలతో, జాతీయాలతో హుహు. రసవత్ ప్రబంధం అండి ఇది. అందుకనే ఈ కవి గారు ఏమంటున్నారంటే, ఈ తాళంకనందిని పరిణయం ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే, ఈ భూమి మీద ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే, ఇన్ని రోజుల వరకు ఉంటుందని చెప్తున్నారు. నిగమ సారంబు లెందాక నెగడుచుండు ఆహా. భూమి భారంబు నెందాక మోయినయ్య హుహు. అంత నామ ఫణీశ్వరుడు ఉండునంత దాకా బరగు తాళాంకనందిని పరిణయంబు అంటారు. అంటే నిగమాలు, శాస్త్రాలు ఈ భూమి మీద ఎంతవరకు ఉంటాయో, రామాయణాలు ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు నా కావ్యం కూడా చిరస్థాయిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది 1737 గద్య పద్యాల ప్రబంధం అండి. హుహు. మహాప్రబంధము. ఇది ప్రబంధం యొక్క లక్షణాలు. ప్రబంధానికి కూడా ఏంటంటే సాహితీ ప్రక్రియలో ప్రతి ప్రక్రియకు కొన్ని లక్షణాలుంటాయి. అవును. ద్విపదికి ఎలాగైతే 2 పాదాలు కలిగి ఉండాలన్నానో, హ్మ్. ఇది ప్రబంధము. ప్రబంధానికి కూడా కొన్ని లక్షణాలుంటాయి. అవి ఏంటంటే ఏదైనా ఒక మహాభారత, భాగవత, రామాయణాల్లో ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని దాన్ని వర్ణనలతో పెంచి పోషించి ఆ తర్వాత Elaborate అలంకారాలతో చేస్తారు. అలంకరించి హుహు. ఆహ్, ఆహ్, అలంకరించి చేయడమే ప్రబంధం యొక్క లక్షణం. అంటే ప్రబంధానికి శ్రీకారంతో మొదలవుతుంది ఎప్పుడు కూడా ప్రబంధం. ఆహాహా. అదే విధంగా అంగిరసం అంగిరసం అంటే ప్రధాన రసం శృంగార రసమై ఉండాలి. ఇంకా ఇలాంటి లక్షణాలతో ప్రబంధం ఉంటుందండి. ఈ ప్రబంధానికి నేను సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాను. ఓహో! తాళంక నందిని పరిణయం. ఇది తాళాంకనందిని పరిణయము 120 సంవత్సరాల క్రితము. కథ ఏంటి? ఇందులో గ్రంథం. కథా వస్తువు ఇందులో ఇతివృత్తం ఏంటంటే శశిరేఖ అభిమన్యుల పరిణయం. పరిణయము. ఓకే. ఆ! చాలా భలే అంటే మనకి సరదా ఉండే లవ్ సరదా స్టోరీ ఇది. సరదా ఉండే మాయాబజార్ సినిమా సేమ్. అనుకోండి దగ్గర అవును. దగ్గరగా. అవును. ఇది అన్నమాట తాళంకనందిని పరిణయము. అయితే ఇది నేను సమర్పించిన సిద్ధాంత గ్రంథము. హుహు. అయితే ఇది మూలం ఇదండి తాళాంకనందిని పరిణయము. ఇది అచ్చా! మూల మూల గ్రంథం. గ్రంథం ఉంది మీ దగ్గర. మూల గ్రంథం నా దగ్గర ఉంది. ఓకే. ఇది మూల గ్రంథము. అయితే వీరు ఈ ఆసురి వారు ఇందులో పతాకబంధము, ఖడ్గబంధము, మున్నగు చిత్రబంధ కవిత్వము ఓహో! జోడించి అలాంటివన్నీ అలాంటివన్నీ అంశాలని రాశారు. అయితే నేను ఉదాహరణకి చూపిస్తాను. ఇవి తాళపత్ర గ్రంథాలండి. ఓకే. ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నదే ఆహ్, ఆహ్, డాక్టర్ శ్రీ రంగాచార్యులు గారు సేకరించారు. ఓకే. సేకరించారు, పరిష్కరించారు, దాన్ని పుస్తక వెలుగులోకి రూపంగా తీసుకొచ్చారు, తీసుకొచ్చారు. పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. వీటిని తాళపత్ర గ్రంథాలంటారు. ఇవి మనకు ఆహ్, తంజావూరులో ఆ! మహారాజా లైబ్రరీలో దొరుకుతాయి. ఆహా! చూడొచ్చు మనం వీటిని. ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. ఇప్పటికీ ఉన్నాయి. ఓహ్! అదే విధంగా మనకి ప్రాచ్యలిఖిత దీంట్లో ఉస్మానియా యూనివర్సిటీ ఓకే. లైబ్రరీ, ప్రాచ్యలిఖిత లైబ్రరీలో అక్కడ కూడా మనము వీటిని చూడవచ్చు. అదే విధంగా కవిగారి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఆశ్వాసాంత గద్యాలు రాశారండి. ఆహా! ప్రతి ఒక్కరు అంతగా రాయరు. హ్మ్. హ్మ్. ఈయన యొక్క ప్రత్యేకత ఇందులో ప్రతి ఆశ్వాసానికి ఒక గద్యాన్ని గద్యాన్ని రాశారు. పద్యాలతో పాటు. ఇదిగోండి దీన్ని ఏమంటారంటే ఖడ్గబంధము అంటారు. ఓహ్! ఖడ్గంలా ఉందిది. ఖడ్గంలా ఉంటుంది. ఇది పద్యము. ఓకే. ఇది ఖడ్గబంధము. ఆ వెనకాల ఉన్నది పతాకమా? వెనకది పతాక బంధం కూడా ఉంది, చూపిస్తాను. ఇది ఖడ్గబంధము. ఓకే. అంటే ఖడ్గబంధం అంటే పద్యాలు అలా ఉంటాయా? ఖడ్గంలాగా ఉంటుందా? ఓకే. ఇందులో పద్యం ఉంటుందన్నమాట. హుహుహు. ఇగోండి ఇది పతాక బంధము. హుహుహుహు. ఇది పతాక బంధము. ఓకే. ఈ విధంగా అయినా ఇది మహాప్రబంధం అండి. మహాకావ్యం అంటారు దీన్ని. హ్మ్. తర్వాత నాకు ప్రబంధ ప్రక్రియ చాలా ఇష్టము.
అలాగనే ద్విపద ఇష్టము సాహిత్యంలో. అలాగనే వ్యాసాలు చాలా ఇష్టం, వ్యాస ప్రక్రియ. మీరు ఇది చాలా వ్యాసాలు రాశారని నాకు తెలుసు. ఆ అవునండి. ద్విపద గురించి ఏమైనా చెప్తారా? ఆ ద్విపద అదే చెప్పాను కదా, పాల్కురికి సోమనాథుడు మొట్టమొదటి ద్విపదని ప్రవేశపెట్టిన వారు సాహిత్యంలో ఆయన. తర్వాత గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదలో రచించారు. ద్విపద అంటే 2 పాదాలతో ఉంటుంది. 2 కన్నా ఎక్కువ పాదాలు కూడా ఉండవచ్చు, సరి సంఖ్యలో ఉండాలి. ప్రాస నియమం లేని ద్విపదని మంజరి ద్విపదగా పేర్కొంటారు. ఈ విధంగా ద్విపద లక్షణాలు. అదే విధంగా వ్యాసం, మరి వ్యాసం కూడా ఒక ప్రక్రియ, సాహితీ ప్రక్రియ. ఈ వ్యాసము అనేది మనము ఆంగ్ల సాహిత్యం నుంచి తెచ్చుకున్నటువంటి ప్రక్రియ, ఎస్సే అంటారు. ఈ ఎస్సేని ఇంగ్లీష్ లో అంటే ఈ ఎస్సేకి అర్థం ఏంటంటే ప్రయత్నము, కృషి, పరిశీలన. అదేవిధంగా తెలుగులో దీన్ని వ్యాసం అంటారు. వ్యాసము అంటే విభాగము, విస్తరించు తెలుగులో అర్థము. అయితే వ్యాసం యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయాన్ని విశ్లేషించి క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి దాన్ని విభాగాలుగా విభజించిన దాన్ని శీర్షికలుగా పేరు పెట్టి ఆ శీర్షికలకు అందమైన ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ప్రజెంట్ చేయాలి. అంతేకాకుండా ఇది ఎప్పుడు వ్యాసము సంక్షిప్తంగా, క్లుప్తంగా ప్రజెంట్ చేయాలి, సూటిగా చెప్పాలి. వ్యాసము ప్రబంధంలా కాదు, వర్ణనలో పెంచి పోషిస్తుంది ప్రబంధాన్ని. కానీ వ్యాసం అలా కాదు. వ్యాసం ఎప్పుడు కూడా ఒక పుస్తకాన్ని మనం చదివినప్పుడు అందులో విషయాన్ని ముందు మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, విషయాన్ని గ్రహించాలి, ఆ గ్రహించిన విషయాన్ని పేరాలుగా విభజించుకోవాలి, ఆ పేరాలుగా విభజించుకున్న దానిని పాయింట్ వైజ్ లో శీర్షికల రూపంలో పెట్టి ఆ శీర్షికలకి పేర్లు పెట్టాలి, అందమైన ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ప్రజెంట్ చేయాలి. అది వ్యాసము, వ్యాస లక్షణాలు. అయితే నేను ఇలాంటి వ్యాసాలు అంటే ఈ వ్యాసాలు ఏంటంటే అనేక రంగాల్లో అనేక వ్యాసాలు మనకు ఉంటాయి. ఉదాహరణకి ఆర్థిక రంగం వాళ్ళు వ్యాసాలు రాస్తారు, రాజనీతి రంగము, ఈనాడు పత్రికల్లో కూడా మనం వ్యాసాలు చూస్తూ ఉంటాం కదా, ఇవన్నీ వ్యాసాలే. ఇవి వ్యాసానికి మినిమం లక్షణాలు అన్నమాట. అలాంటిది నేను సాహితీ రంగాన్ని నేను ఎంచుకున్నాను. సాహితీ రంగంలో నేను దరిదాపు ఒక 25 వ్యాసాలు రాసుంటాను. నాకు వ్యాస ప్రక్రియ కూడా చాలా ఇష్టము. పద్యం ఎలా ఇష్టమో వ్యాసం కూడా చాలా ఇష్టము నాకు. అయితే ఇది స్నిగ్ధారామము ఇందులో 13 వ్యాసాలు ఉన్నాయండి. 13 వ్యాసాలతో ఈ స్నిగ్ధారామాన్ని రచించాను. స్నిగ్ధారామము అంటే అందమైన స్నేహానికి నెలవు అని అర్థం, సారమున్న వ్యాసాలకు నెలవు అని అర్థము. ఈ స్నిగ్ధారామంలో నేను 13 వ్యాసాలు రాశానండి. ఈ 13 వ్యాసాలు అలా కాకుండా మళ్ళీ మా అబ్బాయి అమ్మాయి పేరు కలిసి వచ్చేటట్టుగా, మా కోడలి పేరు స్నిగ్ధ, అబ్బాయి పేరు శ్రీరామ, కలిసి వచ్చేటట్టుగా నేను స్నిగ్ధారామం అని పేరు పెట్టి రాశానండి. స్నేహానికి నిలయంగా స్నిగ్ధారామము. అవి 13 అవి ఏమేమి అంశాలంటే అండి, నాకు సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అండి. అంటే ఆవిడ సీతమ్మ తల్లి సౌశీల్యము అని చెప్పి ఆవిడ చరిత్ర నిజంగా సీతమ్మ తల్లిది స్ఫూర్తిదాయకం. సీతమ్మ తల్లి ప్రపంచ స్త్రీలకే నన్ను అడిగితే ఆదర్శదాయకం. అందుకే ఫస్ట్ పంచకన్యల్లో సీతమ్మ తల్లి పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఆవిడ ఏనాడు కూడా ఓర్పుని కోల్పోలేదు, సహనాన్ని కోల్పోలేదు. అదే విధంగా భర్తని చాలా గౌరవించింది, ఆయన మాటకి గౌరవించింది. అంతేకాకుండా ఆవిడ వనవాసాలకు వెళ్ళిపోయినప్పుడు నిండు గర్భిణిగా వెళ్ళింది. వనవాసానికి వెళ్ళినప్పుడు ఏం చేసిందండి, ఆవిడ పిల్లలు పుట్టిన తర్వాత, లవకుశులు పుట్టిన తర్వాత వాల్మీకి ఆదరిస్తాడు, అతిథిగా స్వీకరించి కూతురుగా ఈవిడని దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు లవకుశులకి చక్కగా విద్యను బోధించింది. ఈ పిల్లల్ని ఎలా పెంచాలా అని తపన పడింది సీతమ్మ తల్లి. మనం సీతమ్మ తల్లి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన అంశాలు. సీతమ్మ తల్లి అంటే ఒక సహనానికి ప్రతీక, రాముడు ఆదర్శమూర్తి, ఘనశీలవతి సీత కథ ఆవిడ కథ. కాబట్టి సీతమ్మ తల్లి సౌశీల్యము అని చెప్పి సీతమ్మ మొదట అది ఒక వ్యాసం రాశాను. అదే విధంగా కవయిత్రి మొల్ల రామాయణం.
మొల్ల. మొల్ల అంటే ఏంటి? మొల్ల అంటేనే మల్లె పువ్వు అందులోనే మల్లెపువ్వు, ఉంది. మొల్ల. పరిమళం. పరిమళం. ఈవిడ యొక్క ఆహ్, రా మొల్ల మొల్ల రచించినటువంటి రామాయణం పరిమళభరితమైనది. అవును. పద్యాలు ఎంత అందమైనవి అద్భుతంగా ఉంటాయి. అసలు ఈ మొల్ల రామాయణంలో ఒక్కొక్క పద్యము అనర్ఘరత్నం అండి. అంటే నిజంగా మనకి సాహిత్యము ఏ ప్రక్రియ పట్టుకున్నా, ఏ కవిని పట్టుకున్నా అసలు అద్భుతమైనటువంటి ఆస్వాదించే హృదయం ఉండాలంతే. అంతే. ఒక పద్యం చదువుతారా? మీకు నచ్చింది ఏదన్నా? ఓకే అండి. ఈవిడ అసలు మనకి కావ్యం కావ్యము అంటే కవిత్వం ఎలా ఉండాలో చెప్తోంది. ఏమని చెప్తోంది? తేనె సోక నోరు తీయనగు రీతి. తేనె సోక నోరు తీయనగు రీతి. మనకి నోట్లో తేనె పడగానే ఏమవుతుంది? నోరంతా తీయగా అయిపోతుంది కదా. కవిత్వం అలా ఉండాలట, తీయగా ఉండాలి. అంతేగాని అందులో కఠినమైన పదాలు అర్థం కానివి ఉండకూడదు అని చెప్తోంది. తేనె సోక నోరు తీయనగు రీతి తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యము మూగ చెమిటి వారి ముచ్చటగను. అంటే ఒకవేళ నువ్వు కనుక కావ్యాన్ని అర్థం కానట్టు రాస్తే మూగ చెమిటి వారికి వాళ్ళ ముందు ఏం చెప్పినా ఏమర్థం అవుతుంది. కాబట్టి కావ్యం అనేది ఎప్పుడూ కూడా సులువుగా ఉండాలి, సులభంగా ఉండాలి. వ్యాసంలో కూడా చెప్తారు ఏమని అంటే భాష అనేది ఎప్పుడు సరళంగా, స్పష్టంగా, సుందరంగా ఉండాలి. అవును. అలానే కవిత్వంలో కూడా అంతే అండి. తర్వాత నేను సాహితీ శిశుంద్రి వేమన చాంద్రి అని చెప్పి వేమన కవిత్వం గురించి రాశాను. వేమన అంటే వేమన పద్యం ఒక జీవిత సత్యం. అవును. వేమన పద్యాలు అనర్ఘరత్నాలండి. వేమన పద్యం చదివితే వ్యక్తిత్వ వికాసము, చిన్నపిల్లలకి ధారణ చేస్తే వాళ్ళకి ధారణా శక్తి పెరుగుతుంది, అలానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, భాష మీద ఇచ్చ పెరుగుతుంది వేమన కవిత్వం వల్ల. చిన్నప్పటి నుంచే ఎలా బతకాలో నేర్పిస్తాయి శతకాలు. అందుకని నేను ఆయన్ని తీసుకుని వేమన అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అన్నది కూడా. అవునండి. అసలు వేమన శతకం ఒక్క పద్యం చదివితే చాలు. అసలు వేమన పద్యాలట వానను తడియని వారును పూనుక వేమన్న చేత బొరియని వారు నానా దిక్కులు వెతికిన కానముర ఎంత వానికైనా కవి చౌడప్ప గారు వేమన్ని గురించి చెప్పారు. ఈయన ఇల్లు ఎక్కడట? ఊరు కొండ వీధి, ఉనికి పశ్చిమ వీధి. ఊరు కొండవీడు ఇంది, ఉనికి పశ్చిమ వీధి, మూగ చింతపల్లె మొదటి ఇల్లు. మూగ చింతపిల్ల మొదటి ఇల్లు. ఎడ్డిరెడ్డి కులము ఏమని చెప్పుదు. ఎడ్డిరెడ్డి కులం అక్కడ కూడా వేసేసారు. ఇంకా ఈయన పద్యాల్లో నిజంగా అండి అసలు అద్భుతమైన పద్యాలు ఇవన్నీ. ఆత్మశుద్ధి లేని ఆచారం భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, అనగననగ రాగ మతిశయిల్లు చుండు, తినగ తినగవేమో తీయగనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ. ఇది మకుటం అంటారు. అయితే ఈ పద్యము నిజంగా ఒక జీవితాన్ని మార్చచ్చండి. ఎందుకంటే మనం ఏదైనా కానీ మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి సాధన లేదే ఏం చేయలేము. సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది. ఒక కూర వండాలి ఆడవాళ్ళమైతే, సాధన చేయి. ఫస్ట్ రోజు వండు. కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ రోజు వండలేదు, రెండో రోజు సాధన చేయగా అద్భుతంగా వండగలగదు. అలానే ఒక సైకిల్ నేర్చుకోవాలి చిన్నపిల్లవాడు, మనమో ఎవరో దెబ్బ తాకితేనే సైకిల్ వస్తుంది. అదేంటి? సాధన ద్వారానే వచ్చింది ఆ సైకిల్ నేర్చుకోవడం. అలానే ఏ విషయమైనా సాధనమన పనులు సమకూరు నిరుత్సాహపడకుండా సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. దాన్నే అదే విధంగా సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది ఏదీ లేదు. కాబట్టి నువ్వు కృంగిపోకు, చక్కగా సాధన చెయ్యి. సాధన చేస్తే ఏదైనా అని చెప్పి అది ఒక వ్యాసం రాశానండి వేమన గారి మీద. ఈ విధంగా నేను సాహితీ 13 అంశాలు ఎంచుకుని రాశాను. ఇంకొకటి నేను తాళంకనందిని పరిణయం నా గ్రంథం కదా, అందులోంచి నేను కొన్ని వ్యాసాలు రాశాను. ఆ తర్వాత ఆచార్య ఎన్ గోపి జలగీతం అని ఆయన జలగీతం, జలము, జలయుద్ధాలు, జలయుద్ధం అంటే నీటి కోసం యుద్ధాలు. అసలు గీతం అంటే అది ఒక స్టాంజా లాగా రాశారు ఆయన. ఒక నీటి గురించి అద్భుతమైన కావ్యం అండి జలగీతము. అంటే అసలు నీరే ప్రాణాధారం కదా.
నీరు లేకపోతే నిర్వీర్యం అవును, అయిపోతాం నీరు మనం. లేనిదే ధర్మం తెల్లవారు లేదు, లేస్తే జీవనం నీరు లేదు. జీవనమే లేదు. ప్రతి ఒక్కరికి నీటి అవసరము, నీటి ఎద్దడి, నీటి యుద్ధాలు, అవును. వీటి గురించి ఆయన జలగీతం రాశారు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాయో ఈ నీళ్లు అంటారు ఆయన. అద్భుతమైన కవిత అయింది జలగీతము. అదొకటి రాశానండి. ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు జ్వలిత కౌసల్య. ఈ జ్వలిత కౌసల్య గురించి అనమాట. ఓహో. అదొకటి రాశాను. అదేవిధంగా ఇంకా నేను కొన్ని రాశానండి. ఏంటంటే ఆంధ్ర మహాభాగవతము నేను రాసిన ముందు మాటలు పీఠికల్లోంచి కొన్నిటిని రాశాను. అది చేగిరెడ్డి రాధారాణి గారి రాధార్ణవము, నేను దానికి ముందు మాట రాశానండి. అలాగనే సురవర గడియారం, పరిస్ఫురణం, ఈ విధంగా నేను స్నిగ్ధారామం అనే పుస్తకాన్ని 13 వ్యాసాలతో నేను రాశాను. బాగుంది. ఇది వ్యాస లతికాభిరామం అండి. లతిక అంటే తీగలు, వ్యాస అంటే వ్యాసము. ఆ తీగలు, ఈ వ్యాసాలు చదవగానే తీగల్లాగా మనిషిని ఆ యొక్క పఠితను అల్లుకుపోవాలి అని చెప్పి వ్యాస లతికాభిరామం అని పేరు పెట్టి ఇందులో కూడా నేను 12 వ్యాసాలు రాశానండి. ఇది వ్యాస లతికాభిరామం. ఓకే. లతలు పూలు. ఇందులో కూడా నేను తాళంక నందిని పరిణయంలో వర్ణనల గురించి రాశాను. అలాగనే సుభద్ర విలాపము, ఎందుకంటే సుభద్ర వాగ్దాన భంగం అంటే బలరాముడు ఎప్పుడైతే వీళ్ళకి రాజ్యాలు ఉన్నాయో శిశిరేఖ నుంచి పెళ్లి చేస్తానని అంటాడు. ఎప్పుడైతే రాజ్యాలు కోల్పోయి వీళ్ళు అడవులకు వెళ్ళిపోయారో అంత అంటే వైభోగం అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని ఆ రోజే చెప్పేశారు మనకి. ఇండైరెక్ట్ గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అప్పుడు బలరాముడు శశిరేఖనిచ్చి పెళ్లి చేయనని అంటాడు అభిమన్యుడికి. అప్పుడు ఆవిడ విలిపిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బలరాముడు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేశాడు అని చెప్పి శ్రీకృష్ణుడిని ఆదుకోమని చెప్తాను. సో ఆ కాంటెక్స్ట్ లో తీసుకున్నానండి. అలాగనే తాళంక నందిని పరిణయం వివాహ వేడుకలు ఉన్నాయి. వివాహ వేడుకలు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబం చేస్తూ ఆయన వివాహం శశిరేఖని అభిమన్యుడిని వివాహం చేసినప్పుడు వాళ్ళని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఏ విధంగా చేస్తారు, మన సంస్కృతి ఏమిటి, మన తెలుగువారి సంస్కృతి, మేనరికాలు, చుట్టరికాలు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి ఆ వర్ణనల్లో. అంటే ఒక కావ్యాన్ని చదివినప్పుడు మనం పూర్వ చరిత్రలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆ ప్రజలు ఎలా ఉన్నారు, వారి ఆహారపు అలవాట్లు ఏమిటి, వాళ్ళ యొక్క ఆభరణాలు ఏంటి, జీవన శైలి ఏమిటి, వారి యొక్క దైవం, వాళ్ళ యొక్క దేవతారాధన ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఒక పుస్తకం చదివినా కావ్యం చదివినా మనకి తెలిసిపోతాయి. అదేవిధంగా వివాహ వర్ణనలో ఈనాటి అలంకరణలు ఉన్నాయి కదండి, దండకడియాలు, మెరుగు, తారహారాలు, కంటి, ఇలాంటివన్నీ విపరీతంగా అలంకరించారు ఆయన. కన్యకని, కావ్య కన్యకను, అది వివాహ వర్ణంలో నేను తీసుకున్నాను. అదేవిధంగా సమ్మెట మాధవరాజు గారి గురించి నేను ఇక్కడ కొంచెం ప్రస్తావించాలండి. ఆయన కూడా నాకు గురువు లాంటి వారు. నేను ఈ గ్రంథ రచన చేస్తున్నప్పుడు నాకు అనేక రకాలుగా అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే నా సందేహాలు తీర్చిన గురువు ఆయన. అదేవిధంగా ఇవన్నీ కూడా సాహితీ వ్యాసాలే ఇందులో రాశాను. ఇది వ్యాస లతికాభిరామం. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి 12 వ్యాసాలండి. తర్వాతది తాళంక నందిని పరిణయ తారాహారము. తార అంటే నక్షత్రాలు. అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్, అందులో ఉండే పద్యాలు. ఎందుకంటే తాళంక నందిని పరిణయంలో 1731 పద్యాలు ఉన్నాయి గద్యాలతో పాటు. చాలా పెద్ద గ్రంథం. ఇవన్నీ తాటాకుల మీద రాశారు, వాటిని సేకరించారు, పరిష్కరించారు. చూడండి, మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో కదండి ఇలాంటివి. అంటే సాహిత్యం అనేది ఒక అనంతమైన నిధి, అనంతుడి నిధిలాగా ఇది కూడా ఒక అనంతమైన నిధి. తవ్విన కొద్దీ రత్నాలు వస్తాయి ఇందులోంచి. నిజంగా సాహిత్యము అనేది వాంగ్మయం గ్రేట్. అయితే ఇది తాళంక నందిని పరిణయ తారాహారము అని చెప్పి నేను
కథాభాగం చెడకుండా మ్మ్. ఆ 1731 పద్యాల్లోంచి సంక్షిప్తం చేసి మేలిమి రత్నాలు లాంటివి, తారల్ లాంటివి మెరిసేవి అనమాట. ఓకే తారల్ అంటే మళ్ళీ కథ భాగం కథ చెడనివ్వలేదు. ఓకే చెడనివ్వకుండా 238 పద్యాలను, ఆ మొత్తం 1700 పద్యాలు చదివి అందులోంచి సంక్షిప్త రామాయణం లాగా ఆ, చేశారు. ఆ, 238 పద్యాలతో తాళాంకనందిని పరిణయ తారాహారము అని చెప్పి దీన్ని రాశానండి నేను. ఇది కూడా ఒక వ్యాసము. మీకు నచ్చిన 2 పద్యాలు వినిపిస్తారా భారతి గారు? వినిపిస్తాను. ఇది తాళంకనందిని పరిణయంలోది వర్ణనలు అనమాట. శశిరేఖను పెండ్లి కుమార్తెగా శుభాంగినులు అలంకరించుట. శుభమైన అంగములు కలవాలి శుభాంగి. ఎంత అద్భుతంగా ఉంది ఆ పేరు అసలు, శుభాంగి. అసలు వాళ్ళు ఇలాంటి పేర్లు పెట్టుకోవడం మానేశారు. లేవు కదండి, పాత తరహా పేర్లు ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు. శుభాంగి, అదే శుభాంగిలను అలంకరించుట. అసలు మనకి వివాహ సంస్కృతిలో మనకి ఆ పెళ్లి కూతురుని చేయడం అనేది అది ఒక చక్కటి ఘట్టం కదండి. ప్రతి అమ్మాయి కూడా మనసులో చాలా సంతోషపడుతుంది పెళ్లి కూతురు అలంకరించుకోవడము. అలంకరిస్తారు. ఆ అలంకరణ కోసము, పెళ్లి కూతురుని అలంకరించడం కోసం ముత్తైదువులు ఎన్ని రోజులు బట్టో ఎదురు చూస్తూ ఉంటారు యాక్చువల్ గా కదా. వాళ్ళు కూడా అలంకరించుకుంటారా, ఇలా చేయాలి, మెహందీ పెట్టుకోవాలి, అలా చేయాలి. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయింది ఈ అలంకరణ. అయితే ఆసూరి మరింగంటి వారు ఏ విధంగా అలంకరించారంటే శశిరేఖని ఆయన చెప్తున్నారు. ఈ విధంగా అలంకరించారండి. పాపిట పిందియల్ పసిడి పావడ అందియలు, మెరుగు నిద్దాపవడపు చీకట్లు, దండే కండెంబులు బాజుబందులు, ఉద్దీపత తారహారములు, తేటగు కమ్మలు, బావిలీలు మున్నగు వాటితో అలంకరించారట. మనం ఆ పేర్లన్నీ వచ్చాయి. మనము అదే కదా ఏంటంటే చెలికెత్తలో శశిరేఖకు నవ వధువుగా అలంకారం చేయడం. బంగారు పావడా కట్టారట. పాపిటి బిళ్ళలు, కాలి గజ్జలు, కాలి కడియాలు, పగడాలు పొదిగిన వంకీలు, దండె కడియాలు, చేతి కడియాలు, బాజుబందులు, అరవంకీలు, మిన్నగు తారహారములు అంటే మెరిసే తారహారాలు, లాంగ్ తారహారాలు, రత్నాలు పొదిగిన హారాలు, కమ్మలు, లోలకులు, బావిలీలు, మున్నగు ఆభరణాలతో శశిరేఖను అలంకరించారు. అంటే పెళ్లి కూతురుని అలంకరించడానికి రమణులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాము పెళ్లి కూతురుతో పాటుగా. ఇది మన ఆచారము. ఇప్పటికీ నడుస్తుంది. అయితే పెళ్లి కూతురికి ఏ రంగు కలరు చీర కట్టారంటే రమణికి ఇవ్వేళ ఉదయరాగంపు చీర. అబ్బా అసలు ఆ పేరు ఉదయరాగం, అరటి లేత అరిటాకు ఇలాంటి రంగులు. రమణికి ఇవ్వేళ ఉదయరాగంపు చీర అంటే ఆరెంజ్ కలర్. ఆరెంజ్, ఉదయరాగం అంటే ఆరెంజ్ కలర్. చింగులు అనొచ్చి అంటే కొంగు కుర్చీలు ఉన్నాయా అప్పటి నుంచే ఫ్యాషన్. చింగులనరించి కనుగొర రంగసంగే బాలలేదోడలన్నటి కంబంబు లగుట కలరు పూసిన మొగ్గలో అనడి గతిని. శశిరేఖను పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు ముత్తైదులు చక్కగా సింధూర వర్ణపు అంటే ఆరెంజ్ కలరు చీరను కట్టారట. దానికి కుచ్చులు పోసి ఎంతో అందంగా కట్టారు. ఇప్పుడు మనం పిన్నులు అవి పెట్టుకుంటున్నాము, అప్పుడు పిన్నులు అవి బహుశా లేకపోవచ్చు, కానీ అందంగా కుచ్చిళ్ళు పొదిగి కట్టారట. అయితే ఆ శశిరేఖ ఎలా ఉందట ఆ ఆరెంజ్ కలర్ చీరలో అంటే పూసిన మొగ్గలాగా ఉందట. అబ్బా. ఇంకొకటండి, కవి గారు ఒకటే పద్యంలో అనేక రసాలు, మొత్తం నవరసాలు ఉన్నాయి కదా మనకి, అందులో కొన్ని రసాలతో ఈ పద్యాన్ని రాశారు. అది ఏ సందర్భం అంటే ద్వారకలో జరిగిన విశేషాలని దేవేంద్ర సభలో నారదుడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు అర్జునుని హృదయంలో వివిధ రసాలు ఉత్పన్నమవుతాయి. ఎలాగటంటే చెలినెత్తుకుని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయ రసంబు అవహించే. చెలినెత్తుకుని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయ రసంబు ఆవహించే అంటే ఘటోత్కచుడు శశిరేఖని నిద్రపోతున్న తనని వదిన గారిని ముట్టుకోకూడదు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. అని చెలినెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యాడు ఘటోత్కచుడు కదా. అందుకని అప్పుడు ఈ అర్జునుడు ఈ విశేషాలు వింటున్నాడు అనమాట. అక్కడ ఉన్న ఆశ్చర్యపోయాడు. ఎందుకు చెలినెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయ రసంబు ఆవహించే
ఆ లక్ష్మణుండు దిగంబరుడై పారనన హాస్యరసంబు ననుకరించే. ఆయన లక్ష్మణ కుమారుడు, దుర్యోధన కుమారుడు కి శశిరేఖ ఎలా కనిపిస్తోంది పెళ్లి పెట్ల మీద? కోతిలాగా, రకరకాల విభిన్నమైనటువంటి భయంకరమైన రూపం కనిపిస్తే ఆయన పెళ్లి పందిని వదిలేసి లక్ష్మణుడు పంచి ఊడిపోతుంటే, కుచ్చుళ్ళు ఊడిపోతుంటే పట్టుకుని పారిపోయాడు. ఆ మాట వింటే హాస్యరసం ఉప్పొంగింది అర్జునుడిలో. ఎందుకంటే అర్జునుడు ప్రత్యక్షంగా అక్కడ లేడు కాబట్టి. ఆ లక్ష్మణుండు దిగంబరుడై పారనన హాస్యరసంబు ననుకరించే. రౌద్ర జంతువులు కౌరవుల ప్రేల్చనటన్న సరణి బీభత్సరసంబు ఒడిమే. అంటే కౌరవులు వీళ్ళకి అప్పుడు యుద్ధం జరుగుతుంది కదండి. అప్పుడు ఘటోత్కచుడు సృష్టించిన క్రూర మృగాల వల్ల ఈ కౌరవ సైన్యం అంతా, కౌరవులు వీళ్ళందరూ ఏంటి పెళ్లికి వచ్చిన పెద్దలు, కౌరవులు పెద్దలు, వాళ్ళందరూ కకలావికలం అయిపోయి పరిగెత్తుకుని చాలా బీభత్సరసం అక్కడ, అంటే యుద్ధరంగం కనపడింది అక్కడ, బీభత్సరసము. రౌద్ర జంతువులు కౌరవులు ప్రేల్చినటన్న సరణి బీభత్సరసంబు ఒడమే. తమను కన్నుండు నిందలు వచించినటన్నా పెలుచ వీరరసంబు పిక్కటిల్లే. ఎందుకంటే కన్నుడు అర్జునుడికి పడదు కదా, వెళ్ళకి వాళ్ళకి ఆయన ప్రగల్భాలు పలిగితే ఈయనకి కోపం వచ్చిందట. వీరరసం ఈయనలో పెక్కుటిల్లింది అర్జునుల్లో. తుదకు రాముడు కన్యనిత్తునని పలికెనన్న శాంతరసంబు మై చెన్ను మిగిలే. బలరాముడు చివరికి సరే శశిరేఖ నుంచి పెళ్లి చేస్తానని అంటే ఆయనకి శాంతరసం, అప్పుడు అర్జునుడికి శాంతరసం. ఫస్ట్ ఏమైంది? చెల్లిదెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయరసంబు ఆవహించే. ఆ లక్ష్మణుండు దిగంబరుడై పారినన హాస్యరసంబు ననుకరించే. రౌద్ర జంతువులు కౌరవుల ప్రేల్చినటన్న సరణి బీభత్సరసంబు ఉడిమే. తమను కన్నుండు నిందలు వచించినటన్నా పెలుచ వీరరసంబు పిక్కటిల్లే. తుదకు రాముడు కన్యనిత్తునని పలికెనన్న శాంతరసంబుమే చెన్ను మిగిలే. పెండ్లికి సుభద్ర నినిచూడ ప్రేమ గోరనన్న శృంగార రసము అంతకందకు చెలంగే. సుభద్ర అర్జునుడి భార్య కదా, పెళ్లి సుభద్ర ప్రేమగా నిన్ను చూడాలని కోరుకుంటుంది, పెళ్లికి రమ్మంటుంది, నిన్ను చూడాలని కోరుకుంటుంది అంటే అర్జునుడిలో అప్పుడు శృంగార రసము ఉద్భవించింది అనమాట. ఈ విధంగా రసాల్ని ఆయన ఒకే పద్యంలో చూపించారు. సూపర్. నేను ఇంకొకటి చెప్తానండి. ఇది ఆచార్య ఎన్ గోపి జలగీతం. ఈ జలగీతం ఏంటంటే, జలం అనేది సమష్టి సృష్టికి జీవాధారం, జలం లేదే ఏమి జరగదు. అయితే ఈ జలగీతాన్ని అనేక భాషల్లో, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, గుజరాతీ భాషల్లో అనువదించారు. డాక్టర్ ఎన్ గోపి గారు అసలు నానీల పితామహుడు. నానీలు కుండ బద్దలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం దాల్చిందని సంతోషపడాలట. నాకు ఈ నేపథ్యంలో ఇంకోటి గుర్తొస్తాను. ఎవరు వాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నారు? అదా నువ్వు ఎదిగిపోయావని. ఇది సీనారెడ్డి గారు అద్భుతమైన జలగీత. ఈయన ఎన్ గోపి గారు నానీల పితామహుడు ఆయన. అయితే ప్రక్రియను మొదలు పెట్టింది ఆయన అన్నమాట. అయితే ఈయన జలగీతంలో ఏంటంటే, విశ్వం నుంచి నీటి రాక, జలచక్రము, పంచభూతాల్లో ఒక్కటైన సృష్టికి మూలాధారమైన నీటి ప్రాముఖ్యత, దాని ప్రయాణము, దాని అవసరత, కొరత, అవసరత ఎంతతో కొరత కూడా ఉంది కదా, నీటి కొరత, దానికోసం జరిగిన యుద్ధాలు, అది కనుక నీరు కనుక కలుషితమైతే వచ్చే దుష్ఫలితాలు, నీటి ప్రాధాన్యము, ప్రమేయము, నీటి యొక్క వివిధ రూపాలు, ధర్మాలు, నీటి విలువ, ప్రశస్తి, నీటి కరువు, నీటి పంపకాలు, జల కలహాలు, నదులు, జలపాతాలు, చెరువులు, జల వ్యవస్థ, జల కాలుష్యం, వీటన్నిటి గురించి ఒక కవితాత్మక రూపాన్ని ఇచ్చారు ఈ జలగీతంలో. అయితే ఈయన ఏమంటున్నారంటే, జలాత్మను ఆయన ఆవిష్కరించారు. జలాత్మను ఏమిటంటే, ఏ బ్రహ్మాండాల నుంచి ఒలికిపడ్డాయో నీళ్లు, ఏ బ్రహ్మాండాల నుంచి ఒలికిపడ్డాయో నీళ్లు అంటూ ఏ విశ్వాంతరాల ఆదిమ శబ్దాలను మోసుకొచ్చాయో. చూడండి, మనము గమనిస్తే కనుక నీరు శబ్దం చేస్తూనే వస్తుంది, అది సైలెంట్ గా రాదు. ఇప్పుడు మనం నల్లా పెడతాము, నల్లా తిప్పుతాము, బకెట్ కింద పెడతాము, చప్పుడు వస్తుంది కదా. అలానే వర్షం పడుతుంది, చినుకులు నీరు శబ్దం వస్తుంది. అలానే శబ్దంతో పాటే పుడుతుంది అనమాట నీరు. అంటే మేఘగర్జన నుంచి కూడా, మేఘగర్జన నుంచి కూడా, అది కూడా చూడండి, వర్షం మేఘగర్జన కూడా గర్జన చేస్తే నీళ్లు వర్షం వస్తుంది. నీరు పేరు వింటేనే నిలువున తడిసిపోతాం, నీరంటే జలజల లాడిపోతాం, నీటితనంలోనే ప్రాణులం,
నిత్య జీవన తేజో విరాజలం అవుతాం. 3 పరమాణువుల ముచ్చటైన ముత్యం H2O. H2O, yes. 3 పరమాణువులు. 3 పరమాణువుల ముచ్చటైన ముత్యం నీరు. ఎక్కడి నుంచి రాక? నీటిని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి రాక? అయితే ఇది నీ విహారం కాల్వలై, వాగులై, నదులై, సముద్రాలై భూమిని జలచర్మధారిణిగా మార్చేసిందిట. నీళ్లు లేని చర్మధారిణి, నీళ్లు లేని తనం నిలువున కాల్చేస్తుంది. నీళ్లు లేని తనం ప్రాణాలను పీల్చేస్తుంది. నీళ్లు లేని తనం ఎంతటి వాడినైనా నిలువున కూల్చేస్తుంది, నీరు కార్చేస్తుంది. నీరు కార్చేస్తుంది. అలా ఈ విధంగా చాలా బాగుంది. నీటి గురించి చెప్పారు. నీటిని, వర్షాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు తక్కువ మంది ఉండరు. జలం ఒక సంస్కృతి అంటున్నారు ఈయన. జలం ఒక సంస్కృతి, జలం ఒక చారిత్రక కృతి, జలం సకల జీవ విన్యాసాల ఆవిష్కృతి అని అన్నారు. జలం యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఈయన జలగీతంలో వినిపించారండి. గీతంలాగానే బాగుంది. సో వాటికి మీరు, నేను దానికి వ్యాసాన్ని సమర్పించాను. ఓకే, మీకు బాగా నచ్చిన 4 పద్యాలు చెప్తారా? చెప్తాను ఝాన్సీ. ఎవ్వని చేజ నుంచి జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబైన వాడెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వమూ తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభో ఈశ్వరునే శరణంబు వేడిదన్. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును, తాపసమందారా నాకు దయసేయగదే. చాలా ఇవి చిన్నప్పుడే మనకి పిల్లలుగా ఉన్నప్పుడే భాగవత పద్యాలు కదా. కానీ ఈ రోజుల్లో కూడా చాలా మంది, అసలు మీలాంటి అమ్మమ్మలు ఉంటే పిల్లలకి చాలా ఇష్టంగా నేర్పిస్తాం. వాళ్ళు నేర్చుకుంటే నేర్పించాలండి. నేర్చుకుంటే మన బాధ్యత. ఇంకా అటజని కాంచి భూమిసిరుడంబర చుంబి శిరజ్జర జరీ పటల ముహోర్ ముహోర్ లుటతభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల కలాప కలాపి చాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఇది పెద్దన గారి పద్యం. అవునండి, అద్భుతమైన పద్యం. అద్భుతమైన పద్యం ఇది. ఆ పెన్నా నది తీరాల మీద రాశారట ఆయన. అది కూడా ఎక్కడ? హిమాలయ వర్ణన అన్నమాట. హిమాలయాలు అద్భుతమైన. ఆదిన్ శ్రీ, ఇది పోతన మహాభాగవతంలోని పద్యం అండి. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనుపై సోత్తరీయంబుపై కపోల తటిపై పాలిండ్లపై నూతన మర్యాదలను చెందు కరంబు క్రిందగుట మీదే నా కరంబుండుట మేల్ కాదే, రాజ్యముల్ గీజ్యముల్ సతతమే కాయంబు నా పాయమే. ఇది పోతన మహాభాగవతంలోని పద్యము. నేను ఆపుకోలేకపోయాను, పర్వాలేదు, చాలా కంట్రోల్ చేసుకున్నాను. అదే టక్కని మనం ఆపుకోలేము పద్యము. చాలా బాగున్నాయండి, అద్భుతం. ఈ సాయంత్రం చాలా రసరమ్యంగా, రసాత్మకంగా, హృదయంగా జాగింది. పోతన మహాభాగవతంలోని పద్యం అండి. పోతన గారికి సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. అంటే శ్రీనాథుడు పోతన బావమరుదులని ఒక ఐతిహ్యము, నిజము తెలియదు, చెప్పుకుంటారు. అయితే శ్రీనాథుడు కొద్దిగా భోగలాలసుడు, అప్ టు డేట్ ఉంటాడు ఆయన. అయితే ఆయన పోతనకి ఏమని చెప్తాడంటే, ఏంటి నువ్వు ఈ కావ్యాలన్నీ రాస్తున్నావు కదా, రాసిన కావ్యాలని చక్కగా రాజుకి అంకితం ఇస్తే నీకు చక్కటి భోగభాగ్యాలు ఇస్తారు, అగ్రహారాలు ఇస్తారు, ఎందుకు నువ్వు ఆ హాలికుడు కదా ఆయన పోతన, ఎందుకు అంత కష్టపడతావు, పొలాలు దున్నుకుని ఎందుకు అంత కష్టపడతావు అని అంటే, అప్పుడు సరస్వతీదేవి అని తర్వాత ఏమవుతుందంటే, ఈయన ఇంటికి వస్తాడు, పోతనామాచుల వారి ఇంటికి ఈయన శ్రీనాథుడు వస్తాడు. వచ్చి చెప్తాడు ఇలాగా. చెప్తే అప్పుడు సరస్వతీదేవి ఆయన కన్నుల ముందు ప్రత్యక్షమవుతుందట. ప్రత్యక్షమై ఎక్కడ ఇచ్చేస్తాడో నన్నని బాధపడుతుంది. కాటుక కంటి నీరు చనుకొట్టిపై పడయ్యలే ఏడ్చదో కైటబదైచ్చమర్దుని గాదిలి కోడలి యో మదంబా యో హాటుక గర్భురాణి నిన్న కటికెంగొనిపోయి ఎల్ల కర్ణాటక కిరీట కీచకులకు నమ్మ త్రిశుద్ధిగా నన్ను నమ్ము భారతి. చాలా బాగుంది. దీని అర్థం కూడా చెప్పండి ఒకసారి. గాదిలి కోడల అదే, ఇప్పుడు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజులకి ఇవ్వను కావ్యాన్ని అని చెప్పడం దీని యొక్క అర్థం. చాలా బాగుంది, చాలా చక్కగా రసరమ్యంగా, రసవత్తరంగా సాగిన ఈ హృదయమైన పద్యాల తోరణం ఈరోజు
చాలా అందంగా జరిగింది. థ్యాంక్ యూ అండి. మీ థ్యాంక్ పంచ గ్రంథాలు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి అందరం ఈ పంచ గ్రంథాలను తప్పకుండా చదువుదాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. స్వస్తి. ధన్యవాదాలు.